ఒక మహిళ తలుచుకుంటే సమాజంలో ఎంతటి మార్పును తీసుకురాగలదో నిరూపించే విజయగాథ ఇది. ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న టీడీఎఫ్ నాయకురాలి సక్సెస్ జర్నీ. వరంగల్ జిల్లాలో తల్లిదండ్రులు, రంగారెడ్డి జిల్లాలో అత్తామామలతో కుటుంబ బంధాలతో పెరిగారు చల్లా కవిత గారు. కుటుంబంతో సహా అమెరికాలో అడుగుపెట్టి విద్య, వృత్తి, కుటుంబం, సమాజ సేవలో సమతుల్యత సాధిస్తున్నారు. పుట్టిన గడ్డ కోసం నిరంతరం పరితపిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి తన భాగస్వామ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ ద్వారా పొందారు. గత 20 ఏళ్లుగా టీడీఎఫ్లో చురుకుగా పనిచేస్తూ ఈ సంస్థను శక్తివంతం చేయడంలో ఆమె పాత్ర అమోఘం. 2014 నుండి 2023 వరకు బోర్డు మెంబర్గా, 2017 నుండి 2018లో వైస్ ప్రెసిడెంట్గా, 2018 నుండి 2021 మధ్య కాలంలో టీడీఎఫ్ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ పదవిలో ఆమె మహిళలను సంస్థలో చురుకైన పాత్రలు పోషించేలా ప్రోత్సహించారు. కవిత గారి భర్త జయంత్ చల్లా గారు ప్రస్తుతం ఆటా అధ్యక్షుడిగా ఉన్నారు. వారిద్దరూ ఒకే సమయంలో సమాజ సేవా రంగంలో కీలకమైన పదవుల్లో పనిచేయడం అరుదైన విషయం. వీరికి 2 పిల్లలు, కుమారుడు వరుణ్ సాయి చల్లా, కుమార్తె శివానీ చల్లా. టీడీఎఫ్ ముఖ్య ప్రాజెక్టులైన టీడీఎఫ్ జై కిసాన్, ఆరోగ్య సేవ, మన తెలంగాణ బడి, వనితా చేయుత వంటి కార్యక్రమాల నిర్వహణ కోసం టీడీఎఫ్ బృందంతో కలిసి నిరంతరం కృషి చేస్తున్నారు కవిత గారు. తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యక్తిగత రిస్కులను సైతం లెక్క చేయకుండా కోవిడ్ కిట్ల పంపిణీ కోసం తెలంగాణలో పర్యటించారు. ఆ సమయంలో ఆమె చూపిన ధైర్యం, నిస్వార్థ సేవ అందరికీ ఆదర్శం. కవిత టీడీఎఫ్ కార్యక్రమాలకు ఆర్థికంగా కూడా ఉదారంగా సహకరించారు. ఆమె బోర్డు సభ్యురాలుగా ఉన్నా లేక సాధారణ సభ్యురాలుగా ఉన్నా ఆమె సేవా తత్పరత ఎన్నటికీ తగ్గలేదు. పదవులు, బాధ్యతలతో సంబంధం లేకుండా సంస్థ కోసం అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఆమె సేవాగుణం, నాయకత్వం, సమాజం పట్ల ఆమె చూపే అంకిత భావం ఆమెను ఒక స్ఫూర్తిదాయక మహిళగా నిలబెట్టాయి. కవితా చల్లా గారి సేవలను కొనియాడుతూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిండు మనసుతో ఆమెకు గౌరవప్రదంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తోంది. జై తెలంగాణ.